హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ నీట్ 2021 స్టేట్ కోటా కౌన్సిలింగ్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు ఈ వీడియోలో నేను మీరు ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడతాను. అలాగే మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ని ఎలా ఫిల్ చేయాలో లైవ్ డెమోలో చూపిస్తాను. అలాగే చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఇప్పుడు రిలీజ్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ కేవలం ఎంబీబీఎస్ సీట్స్కి అండ్ బీడీఎస్ సీట్స్కి మాత్రమే. మీకు గనక ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్లో సీట్స్ కావాలనుకుంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది పెట్టుకోవాలి. ఇంకా ఆయుష్ కోర్సెస్కి సంబంధించి బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్కి సంబంధించి ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయ్యాక నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. ఇంకా చాలామంది అడిగేదంటే ఇది ఏ కేటగిరీయా లేకపోతే బి కేటగిరీ కోసమా ఆన్లైన్ అప్లికేషన్ అని. ఇప్పుడు రిలీజ్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ కేవలం గవర్నమెంట్ సీట్స్కి అలాగే ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న ఏ కేటగిరీ సీట్స్కి మాత్రమే. బి కేటగిరీ అలాగే సి కేటగిరీకి సపరేట్ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా రాలేదు. సో అది వచ్చాక నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. సో ఈ డౌట్స్ చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పుడు మీకు క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. సో మీరు కనుక ఈ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఏ వెబ్సైట్కి విజిట్ చేయాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, tsmedadm.tschc.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో మీకు ఈ వెబ్సైట్ కేవలం ల్యాప్టాప్ అలాగే పీసీలో మాత్రమే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? మీరు మొబైల్లో ఓపెన్ చేస్తే ఓపెన్ అయితే అవ్వచ్చు, కానీ సో మీరు ఆన్లైన్లో మధ్యలో ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే సో ఎర్రర్స్ కానీ ఇవి జరగచ్చు. కాబట్టి మీరు ఆన్లైన్ అప్లికేషన్ కేవలం ల్యాప్టాప్ కానీ లేకపోతే పీసీ కానీ యూజ్ చేయండి. అలాగే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 యూజ్ చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. సో క్రోమ్లో కూడా ఓపెన్ అయిపోతుంది, కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యూజ్ చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. సో ఇప్పుడు మనం ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఎలా పెట్టాలో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చూద్దాం. సో మీరు ఈ వెబ్సైట్లోకి విజిట్ అయ్యాక పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. సో టీఎస్ ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ అడ్మిషన్స్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే సో ఇక్కడ మీకు సైడ్లో ఆన్లైన్ అప్లికేషన్ కనిపిస్తుంది కదా. ఫస్ట్ మీరు మీ మొబైల్ అలాగే ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. అంటే మీ మొబైల్ నెంబర్ని అలాగే మీ ఈమెయిల్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో పేమెంట్ ఫీ పే చేసిన తర్వాత ఆ తర్వాత మీకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని అప్లోడ్ చేయాలి, ఫిల్ చేయాలి. సో దాన్నే డేటా అప్డేషన్ అంటారు. ఆ తర్వాత మీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సర్టిఫికెట్స్ని అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మీ అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అలాగే ఏమేమి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేశారో కూడా డౌన్లోడ్ ద రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఫస్ట్గా మీరు మీ నీట్ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే మీ నీట్ ర్యాంక్. సో ఓకేనా? మీరు నీట్ స్కోర్ కార్డ్లో చూస్తే సో కొత్తగా మీరు స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎన్టీఏ వెబ్సైట్లో స్కోర్ కార్డ్ అనేది ఉంది. సో దాంట్లో నీట్ ర్యాంక్ అని మీకు కనిపిస్తుంది. సో ఈసారి 2 ర్యాంక్స్ మనకి రిలీజ్ చేశారు కదా, ఆల్ ఇండియా ర్యాంక్ అని నీట్ ర్యాంక్ అని. సో మీరు నీట్ ర్యాంక్ని ఇక్కడ ఫిల్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మొబైల్ నెంబర్. అలాగే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా. సో అది మీకు ఎనేబుల్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఈమెయిల్, మీ ఈమెయిల్ ఎంటర్ చేయండి. మళ్ళీ కన్ఫర్మ్ ఈమెయిల్ అంటే సో సేమ్ ఈమెయిల్ పైన ఏం టైప్ చేస్తారో కింద అదే టైప్ చేయండి. ఆ తర్వాత జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ మెయిల్లోకి పోయి చెక్ చేయండి. సో అక్కడ ఓటీపీ వచ్చి ఉంటుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా ఎలా కనిపిస్తుందో సో అలానే ఫిల్ చేయండి. ఆ తర్వాత వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? మీరు ఓటీపీ అన్నీ కరెక్ట్ చేస్తే వ్యాలిడేట్ అయిపోతే సో మీకు ఇలా మెసేజ్ వస్తుంది, మొబైల్ అండ్ ఈమెయిల్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని మీకు ఇలా ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఏం కంప్లీట్ అయిపోయింది? మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ ఏంటి? మీరు మీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే పేమెంట్ మీ ఫీ పే చేసి మీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ చూసారు కదా, నెక్స్ట్ ఆటోమేటిక్గా మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సేమ్ నీట్ రోల్ నెంబర్, నీట్ ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, మీ క్యాస్ట్ కేటగిరీ ఏది. ఓకేనా? సబ్ కేటగిరీ కూడా ఇది మనకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కాదు, స్టేట్ కౌన్సిలింగ్ కాబట్టి ఒకవేళ మీరు ఓబీసీలో ఉంటే బీసీలో ఏది, బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, సో అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్యాప్చా ఎలా కనిపిస్తుందో అలా ఎంటర్ చేసేసి నెక్స్ట్ వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. మీరు ఓపెన్ కేటగిరీ లేకపోతే
లేకపోతే బీసీకి చెందింటే మీకు 3500 రూపీస్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీ అయితే మీరు 2900 రూపీస్ పే చేయాలి. సో దాంతోపాటు మీకు జిఎస్టీ అనేది యాడ్ అవుతుంది. సో ఆ ఫీ అనేది మీరు ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ అప్లికేషన్ ఫీ అలాగే మీ రెఫరెన్స్ నెంబర్ కనిపిస్తుంది. సో మీరు ఓకే మీద క్లిక్ చేశాక సో మీరు క్రెడిట్ కార్డ్తో కానీ లేకపోతే నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి కానీ లేకపోతే డెబిట్ కార్డ్తో కానీ సో ఇక్కడ మీరు పేమెంట్ అనేది చేసేయచ్చు. ఓకేనా, ఇక్కడ పేమెంట్ చేయగానే సో మీకు ఇలా వస్తుంది, సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్ పేమెంట్, అంటే మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టు. ఓకేనా, ఇక్కడ ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబరే కాకుండా మీకు ఇంకా అడిషనల్గా ఇంకో నెంబర్ వస్తుంది, మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. మీ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్ కనిపిస్తుంది కదా, సో అది సపరేట్, మళ్ళీ సపరేట్గా రిజిస్ట్రేషన్ నెంబర్ అంటూ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ మీరు ఏం చేయాలి, నెక్స్ట్ మనం ఫీ కూడా పే చేసేసాం. నెక్స్ట్ ఇంకా మన డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి, మీ నీట్ రోల్ నెంబర్, అలాగే నేను ఇందాక చెప్పాను కదా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ సపరేట్గా వస్తుందని, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేశాక సో ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, దాన్ని ఎంటర్ చేసేసి ఎగ్జాక్ట్గా వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ అంటే మీ 10th క్లాస్ అలాగే ఇంటర్లో మీ నేమ్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలానే టైప్ చేయండి, స్పెల్లింగ్ మిస్టేక్ చేయకండి. ఆ తర్వాత తర్వాత చూస్తే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సిలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలానే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్, నెక్స్ట్ క్యాస్ట్ కేటగిరీ, సో మీరు బీసీఏనా బీసీబీనా, అలాగే సబ్ కేటగిరీ అంటే మీ క్యాస్ట్ యొక్క నేమ్, సో నేమ్ ఏంటి, మళ్ళీ బీసీఏ అయితే దాంట్లో మళ్ళీ సబ్ కేటగిరీ నేమ్స్ ఉంటాయి కదా, సో ఆ నేమ్ అనేవి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతున్నారు. సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే మీరు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రెడ్ కలర్ బాక్స్లో, అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతున్నారు, ఈడబ్ల్యూఎస్ కోటా. సో మీకు ఈడబ్ల్యూఎస్ కోటా ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఒకవేళ ఎస్ అని పెట్టిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ పేరెంటల్ ఇన్కమ్, సో మీ పేరెంట్ యొక్క ఇన్కమ్ ఎంత పర్ యానం, సో అది ఉంటుంది. సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ కావాలనుకుంటున్నారో సో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకేనా, వాళ్ళు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంతైతే ఇన్కమ్ మెన్షన్ చేసి ఉంటారో అంత ఇన్కమ్ ఇక్కడ మెన్షన్ చేసి, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా నేను ఇందాక చూపించినా కదా బాక్స్ ప్లేస్లోనే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఉంటుంది. సో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అది మ్యాండేటరీ కాదు, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మ్యాండేటరీ కాదు. ఓకేనా, పేరెంటల్ ఇన్కమ్ ఎంతనో మీరు స్పెసిఫై చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ మీ ఇంటర్ బోర్డ్ ఏది, సో మీరు ఏపీలో చదివింటే ఏపీ ఇంటర్ బోర్డ్ అనేది ఉంటుంది. సో మీ సర్టిఫికేట్ మీద ఆంధ్రప్రదేశ్ అనేది బోర్డు ఉంటుంది కదా, సో ఏపీ అయితే ఏపీది, టీఎస్ అయితే టీఎస్ది అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ గ్రూప్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్, సో ఇక్కడ ఏ మార్క్స్ ఎంటర్ చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. సో మీకు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో ఈ 4 సబ్జెక్ట్ యొక్క మార్క్స్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్. ఓకేనా, మనకి 60 మార్క్స్కి థియరీ ఎగ్జామ్ జరుగుతుంది, అలాగే 30 మార్క్స్కి ప్రాక్టికల్ జరుగుతుంది కదా. సో ఈ రెండింటిని కంబైన్ చేసి ఈ 4 సబ్జెక్ట్ మార్క్స్ మాత్రమే, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్ యాడ్ చేయకూడదు. కేవలం బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్క్స్ని ఇంక్లూడింగ్ ప్రాక్టికల్ 60 + 30కి యాడ్ చేసి, సో మీకు టోటల్గా ఇక్కడ టోటల్ మార్క్స్ ఎన్ని వస్తాయంటే మీకు 360 మార్క్స్కి, టోటల్గా 360 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఫస్ట్ కాలంలో ఎంటర్ చేయాలి. మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ గ్రూప్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్లో ఎంటర్ చేయాలి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ దగ్గర 360 ఎంటర్ చేయండి. ఓకేనా, ఇంగ్లీష్, సాంస్క్రిట్ యాడ్ చేయొద్దండి, కేవలం ఈ 4 సబ్జెక్ట్స్ ప్లస్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్. సో ఇది చాలామంది అడుగుతున్నారు, సో ఇప్పుడు క్లారిఫై అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ రీట్ రోల్ నెంబర్, నీట్ ర్యాంక్, పర్సంటైల్, సో ఇవన్నీ ఆల్రెడీ ముందే ఎంటర్ చేసి ఉంటారు. తర్వాత జెండర్, లోకల్ ఏరియా, మీరు లాస్ట్ 7 ఇయర్స్లో ఓకేనా అంటే 6th క్లాస్ నుంచి 12th వరకు, ఓకేనా 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ 2nd ఇయర్ వరకు ఎక్కడైతే ఎక్కువ ఇయర్స్ చదివారో సో అక్కడ మీకు లోకల్ ఏరియా వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ లేకపోతే 9th, 10th, 11th, 12 కంటిన్యూస్గా మీరు 4 ఇయర్స్ ఒకే ఏరియాలో చదివింటే అది మీకు లోకల్ ఏరియాగా వస్తుంది. ఆ లోకల్ ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మైనారిటీగా ఉన్నవాళ్ళు మైనారిటీ
ఉంటే ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ పిహెచ్ కానీ ఎన్సీసీ కానీ పిఎంసీ కానీ యాంగులో కానీ ఉంటే సో మీరు దాన్ని బట్టి మీకు స్పెషల్ కేటగిరీ ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి. నెక్స్ట్ మీ రోల్ నెంబర్, ఓకేనా, రోల్ నెంబర్ కాదు మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అవన్నీ ఆల్రెడీ వచ్చేస్తుంటాయి. నెక్స్ట్ ఆధార్ నెంబర్, ఓకేనా, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ అలాగే అడ్రస్, సో అడ్రస్ మీ ఇంటి అడ్రస్, అలాగే మీకు ఇక్కడ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ జాగ్రత్తగా ఎంటర్ చేయండి. అలాగే మంత్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఎస్ఎస్సి, మీరు ఏ ఇయర్లో మీ ఎస్ఎస్సి కంప్లీట్ అయిపోయింది, ఓకేనా, మంత్. సో మీకు సర్టిఫికేట్లో కింద లాస్ట్లో చూస్తే మీరు ఏ ఇయర్ ఏ మంత్లో మీ ఎస్ఎస్సి కంప్లీట్ అయిందో సర్టిఫికేట్ లాస్ట్లో ఉంటుంది. సో చూసి దాన్ని బట్టి ఇక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఫిల్ చేసేటప్పుడు నెక్స్ట్ మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మీ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ 12 వరకు మీరు ఎక్కడ చదివారు, ఓకేనా, ఎక్కడ మీ స్కూల్ నేమ్ ఏంటి, సో ఏ ఇయర్, అలాగే ప్లేస్, అలాగే డిస్టిక్, అలాగే స్టేట్. సో ఇవన్నీ జాగ్రత్తగా ఫిల్ చేయండి. సో ఈ 6th నుంచి 12th వరకు మీరు ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తారో సో దాన్ని బేస్ చేసుకొని మీకు లోకల్ ఏరియా డిసైడ్ చేస్తారు. అంటే సో మీరు వన్స్ ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసిన తర్వాత మీ ఫోటో అలాగే సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో తీసుకుంటే ఆ ఫోటో సైజ్ ఎంత ఉండాలంటే <100 KB ఉండాలి. అలాగే జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, <100 KBలో లేకపోతే <100 KBలో ఉండాలి, జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సో మీరు ఇంటర్నెట్ షాప్లోకి వెళ్తే వాళ్ళకి ఇది చెప్పండి, సో వాళ్ళు దాని ప్రకారం దాన్ని అడ్జస్ట్ చేసేసి సో మీ ఫోటో అలాగే సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయండి. సో మీరు అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ ఎగ్జిట్, సో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో మీరు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ మనకి ఏముంటుందంటే ఈ డేటా అంతా కంప్లీట్ చేసిన తర్వాత మన సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయాలి, ఓకేనా. మీరు సేవ్ అండ్ ఎగ్జిట్ నొక్కేస్తే ఇప్పటి వరకు మీరు ఫిల్ చేసిన డేటా అంతా సేవ్ అవుతుంది. మీరు వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతారు. అక్కడ మళ్ళీ మీకు అప్లోడ్ ఆఫ్ సర్టిఫికెట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు అప్లోడ్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఒక్క నిమిషం నేను చూపిస్తాను. సో మీరు ఇక్కడ సర్టిఫికెట్స్ అప్లోడ్ కనిపిస్తుంది కదా. సో మీరు సేవ్ అండ్ ఎగ్జిట్ నొక్కితే ఈ పేజ్లోకి వచ్చేస్తారు. సో మళ్ళీ మీరు సర్టిఫికెట్స్ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే సర్టిఫికెట్ అప్లోడ్ చేయొచ్చు. అలా కాకుండా మీకు ఇక్కడ ఇంకో ఆప్షన్ కనిపిస్తుంటుంది, అప్లోడ్ సర్టిఫికెట్స్ అని. సో అప్లోడ్ సర్టిఫికెట్స్ మీద క్లిక్ చేయగానే సో నెక్స్ట్ మీకు ఏ పేజ్ ఓపెన్ అయిపోతుందంటే డైరెక్ట్ ఇక్కడ ఈ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో సేవ్ అండ్ ఎగ్జిట్ నొక్కిన వాళ్ళకి సో సర్టిఫికెట్స్ అప్లోడ్ ఫామ్ మీద క్లిక్ చేయగానే సో మీ రోల్ నెంబర్ రిజిస్ట్రేషన్ క్యాప్చా అడుగుతుంది, అది ఎంటర్ చేసేయండి. సో నెక్స్ట్ సర్టిఫికెట్స్ ఏవేవి అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి. సో మీరు అప్లోడ్ చేసే సర్టిఫికెట్స్ ఏ ఫార్మాట్లో ఉండాలంటే పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. ఆ పీడిఎఫ్ ఫార్మాట్లో సైజ్ ఎంత ఉండాలంటే <500 KBలో ఉండాలి, ఓకేనా. సో మీరు కొందరు అడుగుతున్నారు A4 సైజా లీగల్ సైజులో ఉండాలా, అలా ఏం లేదు. సో జస్ట్ ఫోటో తీసుకోండి, లేకపోతే స్కాన్ చేపియండి. స్కాన్ చేయించిన తర్వాత దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయండి. సైజ్ అనేది 500 KBకి రెడ్యూస్ చేయండి. సో సైజ్ అనేది 500 KB కన్నా తక్కువ ఉండాలి. ఏ డాక్యుమెంట్స్ మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలంటే మీ నీట్ యూజీ స్కోర్ కార్డ్, ఇది అందరూ మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలి. అలాగే మీ ఎస్ఎస్సి మెమో, ఓకేనా, 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, అలాగే మీరు 6th నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడ చదివింటారో ఆ స్టడీ సర్టిఫికేట్స్. సో కొందరు ఎలా అంటే 6th క్లాస్ ఒక స్కూల్లో చదివింటారు, 7th క్లాస్ ఒక స్కూల్లో చదివింటారు, అలా వేరు స్కూళ్ళలో చదివింటారు. అలాంటప్పుడు మీకు డిఫరెంట్ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి. సో ఆ స్టడీ సర్టిఫికేట్స్ అన్నిటినీ స్కాన్ చేయించుకొని ఒక పీడిఎఫ్ ఫైల్లో తయారు చేసుకోండి. అంటే ఒక పీడిఎఫ్లోనే డిఫరెంట్ ఫొటోస్ ఉంటాయి, ఓకేనా, డిఫరెంట్ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి. సో వాటన్నిటిని సైజ్ అనేది 500 KBకి రెడ్యూస్ చేసుకొని 6th to 10th సర్టిఫికేట్స్ అనేవి 1 పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకొని, ఓకేనా, దాన్ని మీరు 6th to 10th స్టడీ సర్టిఫికేట్స్ దగ్గర అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత 11th క్లాస్ అండ్ 12th క్లాస్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా. సో దాన్ని కూడా మీరు స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకొని 500 KB కన్నా సైజ్ తగ్గించుకొని సో దాన్ని ఒక పీడిఎఫ్ లాగా పెట్టాలి. సో ఇంకొందరు ఏం చేసి ఉంటారంటే సో కొందరు CBSE బోర్డు వాళ్ళు, ICSE బోర్డు వాళ్ళు 6th నుంచి 12th వరకు ఒకే చోట చదివింటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే 6th to 10th దగ్గర మీరు ఆ స్టడీ సర్టిఫికేట్ పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి, 11th 12th దగ్గర కూడా మీరు మళ్ళీ అప్లోడ్ చేయండి, ఓకేనా. సో అవన్నీ సింగిల్ పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 6th to 10th ఒక పీడిఎఫ్, 11th and 12th ఒక పీడిఎఫ్. నెక్స్ట్ ఇంకో మ్యాండేటరీ డాక్యుమెంట్ ఏంటంటే సో మీ యొక్క ఫోటో అలాగే మీ యొక్క సిగ్నేచర్, ఇది ఆల్రెడీ మీరు ముందే అప్లోడ్ చేసేసి ఉంటారు. సో ఇవి మ్యాండేటరీ డాక్యుమెంట్స్, అంటే ఇవి ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ ఎనీథింగ్ సో మీరందరూ ఇవి అప్లోడ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన నీట్ యూజీ స్కోర్ కార్డ్,
ఎస్ఎస్సి మెమో, ఇంటర్ హాల్ టికెట్, మీ స్టడీ సర్టిఫికేట్స్, ఓకేనా, 6th to 10th ఒకటి, 11th and 12th ఒకటి, మీ ఫోటో, మీ సిగ్నేచర్, ఇవి మ్యాండేటరీ. ఇది అప్లోడ్ చేయకుండా మీ అప్లికేషన్ ఫామ్ అయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేరు. నెక్స్ట్ మీ టీసీ, మీరు లాస్ట్ ఏ కాలేజీలో చదివాలో ఆ టీసీ ఉంటుంది కదా, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో అది కూడా అందరి దగ్గర ఉంటుంది కాబట్టి అది కూడా మ్యాండేటరీ అని వాళ్ళు ఇవ్వలేదు, కానీ అది కూడా అందరి దగ్గర ఉంటుంది కాబట్టి అది కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ కొందరికి క్యాస్ట్ ఉంటుంది, అంటే క్యాస్ట్ యొక్క రిజర్వేషన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి, ఓకేనా. మీకు దగ్గర సో ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్ వాళ్ళకైతే సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది. ఏపీ వాళ్ళకైతే కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని ఒక సర్టిఫికేట్ ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బీసీ వాళ్ళకి తీసుకుంటే ఓబీసీ అప్లోడ్ చేయకూడదు. మీరు బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా ఆ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ఓబీసీ సర్టిఫికేట్ కాదు. నెక్స్ట్ అందరూ అడిగే డౌట్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎన్ని ఇయర్స్ బ్యాక్దే అయి ఉండాలి అని. సో నేను కేఎన్ఆర్ యూహెచ్ఎస్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేశాను. సో నార్మల్గా చెప్పాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి 4 years ఉంటుంది వ్యాలిడిటీ. సో నేను వాళ్ళకి కాల్ చేస్తే ఏమని చెప్పారంటే తెలంగాణ వచ్చిన తర్వాత అంటే 2014 ఆ తర్వాత సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకొని ఉంటే మీరు ఎలిజిబులే అని చెప్పారు. సో నేనైతే మీకు ఏం సజెస్ట్ చేస్తానంటే లాస్ట్ 4 years అంటే 4 years లాస్ట్ 4 years ముందు మీరు ఎప్పుడు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అది వ్యాలిడేట్ అవుతుంది, అది అప్లోడ్ చేయండి. సో ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి. సో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓకేనా, బీసీలో మళ్ళీ బీసీఏ వీళ్ళు 4 years క్యాస్ట్ వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు అప్లోడ్ చేసిన ఏం కాదు. ఈడబ్ల్యూఎస్ మాత్రం 1 year బ్యాక్ అయితేనే 2021లో తీసుకుంటేది అయితేనే 21-22 మాత్రమే వ్యాలిడిటీ అవుతుంది. నెక్స్ట్ ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీ కాదు. ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సర్టిఫికేట్ ఈ రెండు ఫ్రెష్దై ఉండాలి. సో నార్మల్గా మిగతా క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ 4 years వ్యాలిడిటీ ఉంటాయి. నెక్స్ట్ చాలామంది అడిగే సర్టిఫికేట్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలా. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరు అప్లోడ్ చేయాలంటే ఎవరైతే ఏపీలో చదవకుండా, తెలంగాణలో చదవకుండా అదర్ స్టేట్స్లో చదివింటారో, ఇప్పుడు నేను చెప్పాను కదా 6th to 12th ఏపీలో కాకుండా తెలంగాణలో కాకుండా అదర్ స్టేట్స్లో ఎక్కువ ఇయర్స్ చదివింటే, ఓకేనా, 6th to 12thలో ఏపీలో తెలంగాణలో కాకుండా అదర్ స్టేట్స్లో ఎక్కువ ఇయర్స్ చదివింటే వాళ్ళు మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రాస్పెక్టస్లో వాళ్ళు ఒక ఫామ్ ఇచ్చారో ఆ ఫామ్ ప్రకారం వాళ్ళు అప్లోడ్ చేయాలి. మిగిలిన వారు రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కనుక ఏపీలో కానీ తెలంగాణలో కానీ చదివింటే సో మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో కేవలం ఎవరైతే అదర్ స్టేట్ ఏపీ తెలంగాణ కాకుండా అదర్ స్టేట్స్లో చదివింటారో వాళ్ళు మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇవి కాకుండా స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళు స్పెషల్ కేటగిరీ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు అప్లోడ్ చేయండి. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏపీఆర్ తెలంగాణలో కాకుండా అదర్ స్టేట్ వాళ్ళు మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సో మిగతా సర్టిఫికేట్స్ అన్ని ఇంకా చాలా సర్టిఫికేట్స్ ఉంటాయి. నాన్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అని, అంటే ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రాకి మైగ్రేట్ అయింటారో, ఆంధ్ర నుంచి తెలంగాణకి మైగ్రేట్ అయింటారో అలాంటి వాళ్ళకి సో ఆ నాన్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. సో ఇంకా చాలా సర్టిఫికేట్స్ ఉంటాయి, అవన్నీ మీరు పట్టించుకోవద్దండి. సో ఒకవేళ మీకు అప్లికబుల్ అయితే మాత్రం డెఫినెట్గా అప్లోడ్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పిన సర్టిఫికేట్స్ మాత్రం మ్యాండేటరీ అని చెప్పాను కదా, అవి అందరూ అప్లోడ్ చేయండి, ఓకేనా. ఇది సర్టిఫికేట్స్ గురించి. సో చాలామంది అడుగుతున్నారు క్యాస్ట్ ఎన్ని ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది, ఇన్కమ్ కూడా చెప్పాను కదా 1 year 2021 కానీ 22 కానీ. సో ఇప్పుడు మీ అందరికీ ఈ సర్టిఫికేట్స్ విషయంలో ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, ఓకేనా. సో ఇవి మీరు ఇక్కడ కనిపించి మీరు ఎన్ని అప్లోడ్ చేస్తే ఆ సర్టిఫికేట్స్ అన్ని ఇక్కడ అప్లోడ్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ ఎగ్జిట్ ఉంది, సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది, నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ అప్లికేషన్ ఉంది. సేవ్ అండ్ ఎగ్జిట్ కొడితే మీకు సేవ్ అయిపోతాయి, ఎగ్జిట్కి వెళ్తారు అంటే హోమ్ పేజ్కి వెళ్ళిపోతారు. సేవ్ అండ్ ప్రింట్ నొక్కితే సో సేవ్ అండ్ నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ప్రింట్ అప్లికేషన్. సో ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అనేది ఇలా ప్రింట్ అయిపోతుంది, ఓకేనా. మీ అప్లికేషన్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో ప్రింట్ చేసుకొని ఒక 3 copies మళ్ళీ దాన్ని జిరాక్స్ తెచ్చుకొని సో జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే కాలేజీలో అడ్మిషన్ పోయినప్పుడు కానీ ఎక్కడైనా కానీ మీకు అప్లికేషన్ అడగచ్చు, ఓకేనా. అలాగే డౌన్లోడ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఓకే, మీరు ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారో, సో ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారో వాటన్నిటికి సంబంధించి ఒక రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ వస్తుంది. సో అది మీరు ఇక్కడ హోమ్ పేజ్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ అండ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్, దాన్ని మీద క్లిక్ చేసి అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు స్టెప్ బై స్టెప్గా సో నేను చెప్పిన ప్రకారం ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. సో నాకు తెలిసి ఇప్పుడు నేను ప్రతి ఒక్క పాయింట్ని టచ్ చేసి మీకు చెప్పాను. సో ఇప్పుడైతే నాకు క్లాస్ వర్క్ ఉంది. సో అలాగే ఇది కూడా
మెయింటైన్ చేసి మీకోసం రెస్పాన్సిబిలిటీగా అయితే వీడియోస్ చేస్తున్నాను. సో మీకు నా వీడియోస్ కనుక డెఫినెట్గా నచ్చింటే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.